నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. శిథిలమైన తుని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు సాక్ష్యభూతంగా నిలుస్తున్నాయి. పాడుబడిన భవనాల స్వామినే కొత్త భవనాలకు 10 కోట్లు కేటాయించిన అప్పటి ప్రభుత్వం పైసలు విడుచలేదు. గుత్తేదారుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మొహం చాటేశాడు. అప్పట్లో అడిగే నాదుడు కనిపించకపోవడంతో పాత భవనాలకు అతిగతి లేకుండా పోయింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లోని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలు పొందుతున్నారు. భవనాల పెచ్చులు ఊడి పడుతున్న వైద్యులు రోగులు దేవుడిపైనే భారం వేశారు. అలసత్యమేనని రోగులు అంటున్నారు. వర్షాలకు భవంతుల గోడలు పెచ్చులు ఊడిపడిన భవన నిర్మాణాలపై ఏపీఎంఎస్ ఐడీసీ డిఈ రాతనరాజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడారు. పడుకున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు తిరిగి వాళ్ళు తిరుగుతున్నారండి. 1 గంట టైంలోను సరిగ్గా కరెక్ట్ 1 గంట అయింది. ఈ నాగోళం దబ్బుమని పడిపోయింది. ఒక మనిషికి అయితే చాలా ప్రమాదం వచ్చేసింది. చాలా తెప్పుకుంది కానీ అది ఒక బొట్టులో తెప్పుకుంది అంతే. మనుషులు ఉన్నారండి. గడప యువతల ఒక అతను ఉన్నాడు, గడప అవతల ఒక అతను ఉన్నాడు. అమ్మయ్యను ఒక మనిషి మంచం మీద ఉందండి. ఇలాగా పాలి చాప పడుకుంది. ఆవిడ మీద కొంచెం ఆ బడ్డ వచ్చి పడిపోతే పైనే పడిపోయింది. ఉద్దానికి ఎందుకు తగిలేసింది. బడ్డండి మామూలుగా టాపు ముక్కలు ఎరిగిపోయి ఆయన మీద పుట్టి పెట్టిన ఎట్ట పెట్టి ఉంటాయి కదండి, ఎట్టల పెట్లు పెంకులు దుబ్బు మీద ఒకసారి పడిపోయిందండి. పెద్ద సౌండ్ వచ్చేసింది. పడుకున్న వాళ్ళు కాడ నేసేసి చుట్టూరు ఉన్న వాళ్ళు కాడ వచ్చేసారండి. ఈ శబ్దానికి మేమే కాకుండా చుట్టూరు ఉన్న వాళ్ళు అందులోకి వచ్చేసారు. సిబ్బంది వచ్చిందండి. ఒకసారి పడాల మీద పడిపోయింది. మమ్మల్ని వచ్చి కాకపోతే ఆ రాత్రి వచ్చేసారంటే కొంచెం అటే ఉండిపోండి అమ్మా, ఈ బెడ్ ఖాళీ చేసి అందనేసి ఖాళీ చేయించేసి పొద్దుట వచ్చి మామూలుగా ఇలాగా షిఫ్ట్ చేశారు. ఆ బెడ్ లోను మొత్తం ఆ రూమ్ లోను 12 మంది ఉన్నారండి పేషెంట్లు. 12 మంది పేషెంట్ కాడ మొత్తం మేమే 2 ఉన్నామండి. అక్కడ ఉన్న వాళ్ళు అలా ఒకళ్ళు ఉన్నారు. 12 మంది కాడ 12 మంది ఉన్న వాళ్ళు మేమే 2 ఉన్నాం పేషెంట్ కాడ. అంతే. అప్పుడండి పడిపోయింది. పెచ్చులు ఊడిపోయి పడిపోతే అందరం అల్లిపోయా లేచిపోయాం. మొత్తం 10 మంది మేము అందరం అల్లిపోయాండి. నా మీద పడ్డది. తాగలేదు. ఒక్క పెసరు తప్పిపోయాను. లాస్ట్ ఇంక చచ్చిపోయేదాన్ని. ఆపరేషన్ కి వచ్చాను. ఒకరు ఇద్దరు వచ్చారండి నర్సులు. అదే మార్చారు తర్వాత. అందులోంచి ఇంకో రూమ్ లో మార్చేసారు. పడుకున్నాక వెళ్ళిపోమని. అంతే. నా మీదే పడ్డది. నా కాళ్ళ మీద పడ్డది. 2,18,00,000 వర్క్ చేశాడు. యాక్చువల్గా అయితే అగ్రిమెంట్ వాల్యూ 6,50,00,000. దీనికి ఒక 32% వర్క్ చేయగలిగాడు అతను. ఇంకా మనం లాస్ట్ నుంచి 1 ఇయర్ నుంచి వర్క్ చేయట్లేదు, కంప్లీట్ చేయట్లేదు అంటే వర్క్ పెండింగ్ ఆపేసి మాకు పేమెంట్ రాలేదు, 1 ఇయర్ నుంచి పేమెంట్ ఇవ్వలేదు, నాకు ఇంకా పెండింగ్ 96 lakhs పెండింగ్ ఉందని చెప్పి చేయట్లేదు వర్క్. ఇప్పటికీ ఆల్రెడీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున 2 నోటీసులు ఇచ్చాము. రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ ఒకటి ఇచ్చాం. మనం రీసెంట్గా 3 days బ్యాక్ ఒక నోటీస్ ఇచ్చాం. అయినా సరే ఆయన రెస్పాండ్ అవుతలేదు, ఫోన్లో అయ్యి లిఫ్ట్ చేయట్లేదు. నేను కూడా రీసెంట్గా స్క్రీన్ వాళ్ళది నా ఓన్ మనీ పెట్టుకుని వాటర్ వచ్చేస్తుంటే ఓపీలోకి స్క్రీన్ వాళ్ళగా నా ఓన్ మనీ పాకెట్ మనీ పెట్టి కన్స్ట్రక్ట్ చేయవలసి వచ్చింది. ఇది మా పై అధికారులకి కూడా దృష్టికి తీసుకెళ్ళామండి. ఒకసారి లాస్ట్ టైం కూడా 1 month బ్యాక్ ఎమ్మెల్యే గారు కూడా మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్గా ఎమ్మెల్యే గారు నోటీసులు కూడా పెట్టాను. మేడం కూడా చూసారండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న రాత్రి జరిగిన 1 o'clock జరిగి రూఫ్ పడిపోయింది. ఆ వార్తల గురించి వివరణ ఇవ్వడానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను.
ఇది జరిగింది రాత్రి మిడ్‌నైట్ 1:00కి మన ట్రామా కేర్ వార్డ్ అంటే ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ కన్నా ముందు పేషెంట్స్‌ని పెట్టే వార్డ్ దగ్గర జస్ట్ ఎంట్రన్స్‌లో డోర్ బయట డోర్‌కి లోపల భాగంలో పైన ఒక వాల్ మౌంట్ వరకు పెచ్చు కింద పడిపోయింది మిడ్‌నైట్. అండ్ దాంతో పాటు ఆ పైనున్న సిమెంట్ ఉంటది కదా! అది కూడా పడిపోయింది. పీఓపీతో పాటు. పైకెళ్ళి అంతా ఎగ్జామిన్ చేస్తే అంతా కూడా చెమ్మగా ఉంది. సో, దానివల్ల పైన రూఫ్ ఏం మొత్తం పడిపోలేదు. పైనంతా చెమ్మగా ఉంది. ఈ కంటిన్యూయస్ రెయిన్స్ వల్ల జరగడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ గాని ఏమీ లేదు. చెట్లు గాని, మొక్కలు గాని స్టాగ్నేషన్ ఏమీ లేవు దాని మీద. ఓన్లీ కంటిన్యూయస్ వాటర్ పడడం వల్ల చెమ్మ చెల్లి ఆ పార్ట్ అనేది కింద పడిపోయింది. దీనివల్ల పేషెంట్స్‌కి గాని, మన ఉన్న స్టాఫ్ గాని, సిబ్బందికి గాని, అటెండర్స్ గాని ఎటువంటిది కూడా ఏమీ జరగలేదు. అది ఆ పాత్‌వేలో ఉంది కాబట్టి ఆ టైంకి అక్కడ ఎవరు లేరు. అండ్ అది పడింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఆల్‌మోస్ట్ 2002లో కట్టిన బిల్డింగ్ ఇది కన్‌స్ట్రక్షన్ చేసింది. ఇది ఓల్డ్ బిల్డింగ్. దిస్ ఈస్ అండర్ నాడు నేడు రెనోవేషన్ వర్క్స్ ఫ్రమ్ 2019 టు టిల్ డేట్. కొద్ది వరకు అంటే మాకు శాంక్షన్ అయినది ఒక 10 క్రోర్స్ బడ్జెట్ ఈ హాస్పిటల్‌కి నాడు నేడు. ఆల్‌మోస్ట్ ఒక 1 క్రోర్ కూడా ఇంకా డెవలప్‌మెంట్ అయితే జరగలేదు. అండ్ మాకైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి దీని గురించి. టాయిలెట్స్ లేవు బేసిక్‌గా మినిమమ్ టాయిలెట్స్ లేవు. అండ్ ఈ టాయిలెట్స్ గురించి కూడా లాస్ట్ టైమ్ మా కలెక్టర్ మేడం ఆనరబుల్ కృతికా శుక్లా మేడం గారు విజిట్‌కొచ్చినప్పుడు కూడా ఇవి ఎమర్జెన్సీగా చేయాలి అని అన్నారు. బట్ ఇప్పటి వరకు కూడా దట్ ఈస్ నాట్ ఇంటూ ఫంక్షనల్. మాకు మేజర్ ఇది స్లాబ్ పడడం కాదు కానీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ది పేషెంట్స్ బికాస్ ఆఫ్ టాయిలెట్స్. వాష్‌రూమ్స్ లేవు. స్టాఫ్‌కి వాష్‌రూమ్స్ లేవు. పేషెంట్స్‌కి వాష్‌రూమ్స్ లేవు. ఒక 60 మెంబర్స్ పేషెంట్స్ ఒక 1 వాష్‌రూమే వాడుతున్నారు. అండ్ ఇది మా డీఈ గారికి ఆల్‌మోస్ట్ డీఈ గారికైతే ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు మాకు వాటర్ పడినా గానీ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఎక్స్‌ప్లనేషన్ పెడుతూ ఉంటాం. పాపం సార్ అయితే చాలా రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి తన వంతు ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. బట్ మాకేంటంటే ఈ ఇమ్మీడియేట్‌గా రూఫ్ ఒకటి కొట్టేసారు పైన. సో, రూఫ్ అంతా కొట్టేసిన తర్వాత ఆ రూఫ్ వాటర్ వల్ల ఆ వాటర్ మొత్తం కిందకొచ్చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇంటూ ద ఫ్యాన్స్. మళ్ళీ దాని తర్వాత ఓపీడీ పేషెంట్ కూర్చుంటే డాక్టర్ టేబుల్ మీద పడ్డము. సో, మాక్సిమం మా దృష్టికి వచ్చినయన్నీ కూడా వెకేట్ చేయించి మేమున్న దాంట్లో పేషెంట్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం. బట్ ఇది మిడ్‌నైట్ జరిగింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇది రాగానే ఇవాళ మార్నింగ్ 8:00కే డీఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సార్ ఇమ్మీడియేట్‌గా రావడము, ఎగ్జామిన్ చేయడము, వాట్ అదర్ మెజర్స్ వి కెన్ డూ అని చేయడం జరిగింది. అండ్ పేషెంట్స్‌ని కూడా ఆ వార్డ్‌కెళ్ళి ఎవాక్యుయేట్ చేసేసాము. బట్ ఆ వార్డ్ అనే కాదండి కింద ఎంటైర్ బ్లాక్ ఈస్ ఆల్ పాత ఓల్డ్ బ్లాకే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. ఎందుకంటే ఈ కింద ఫ్లోర్‌లో అంతా కూడా ఆల్‌మోస్ట్ ఒక 70, 80 పేషెంట్స్ ఉన్నారు. ఇన్ పేషెంట్స్ ఉన్నారు. సో, మనం వాళ్ళని వెకేట్ చేయడానికి కూడా నో అదర్ ఎక్స్‌ట్రా బిల్డింగ్స్ మనం వాళ్ళని షిఫ్ట్ చేయడానికి కూడా. బట్ నా సైడ్‌కెళ్ళి అండ్ ఈ సైడ్‌కెళ్ళి మనం ఏం చేయగలుగుతామో జాగ్రత్తలు అవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా చేయడానికి మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని కొత్త పాలకుల దృష్టికి మీరు తీసుకెళ్ళడం జరిగిందా? లేకపోతే పాలకుల ముందు మీకేమైనా హామీ పెద్ద మొత్తంలో సుమారు 4, 5 నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో అవును. వైద్యం కోసం ఈ తరుణంలో మీరు ఈ కొత్త పాలకుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. చాలా సార్ ఇష్యూ చెప్పారు. మీరు టాయిలెట్లు లేవు ఇక్కడ చాలా 100 పడకల హాస్పిటల్లో టాయిలెట్లకి ఇబ్బంది పడుతున్నారు పాయింట్ అది ఏమన్నా ఈ మధ్య జరిగిందండి. ఈ లాస్ట్ మంత్ కూడా మేము ఈ విషయం చేసాము. మన సైడ్‌కెళ్ళి మన ఎస్సీ గారు, సార్ కూడా విజిట్ చేశారు. పై దృష్టికి కూడా తీసుకెళ్లారు. అండ్ ఇది ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరున్నారో రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ వాట్ వి కెన్ డూ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మొన్న విజిట్‌కొచ్చినప్పుడు కూడా వి హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. మేడం కూడా వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేస్తున్నారు. వాట్ వి కెన్ డూ టు ఎక్స్‌ప్లెయిన్ అని. కానీ ఈ సడన్ ఈ సైక్లోన్స్, ఈ కంటిన్యూయస్ వర్షాల వల్ల ఇది జరిగింది. బట్ వాట్ వి కెన్ డూ అనేది ప్రొసీజర్ ఇస్ ఇన్ ప్రాసెస్‌లోనే ఉంది. అండ్ ఆ మధ్యలో వాటర్ పడుతుందంటే కూడా సార్ వీళ్ళ ఓన్ ఎక్స్‌పెన్సెస్‌తో ఒక వాల్ కట్టించి ఈ కింద ఫ్లోర్ వాటర్ రాకుండా కూడా చేశారు ఇమ్మీడియేట్‌గా. 15 డేస్ కింద. బట్ ఇది మొత్తము చేయాలంటే ఇట్ రిక్వైర్స్ lakhs of rupees which he cannot spend from his own money or we cannot spend from